హృదయము ఉండదు. ప్రతి వాడి హృదయంలో కలిపురుషుడు ఉండి తీరతాడు. ఎంత మంచివాడనుకున్నా కానీ వాడిలో ఎంతో కొంత కలి లక్షణాలు ఉండి తీరతాయి. ఇది భాగవతం చెప్పిన మాట. కలవు కల్మష చిత్తాన. రెండవ లక్షణం ఏమిటంటే పాప ద్రవ్యోపజీవనం. డబ్బు సంపాదించాలి. దానిలో పాపమే కలిసిందా, పుణ్యమే కలిసిందా, ఎదుటివాడి ఏడుపే కలిసిందా, వాడి రక్తమే కలిసిందా నాకు అనవసరం. డబ్బు సంపాదించానా లేదా, కూడబెట్టానా లేదా, మేడలు కట్టానా లేదా, పొలాలు కొన్నానా లేదా, పక్కవాడిని ఎత్తిని చేయబెట్టానా లేదా, వాడు ఎంత నాశనమైనా నేను ఎదిగానా లేదా, ఇదే ఉంటుందటండి కలియుగంలో ప్రతి వాడికి. అందుకని పాప ద్రవ్యోపజీవనం ఈ రెండు కంపల్సరీ ఉంటాయటండి. మొట్టమొదటిది కల్మషం లేనివాడు ఉండడు. రెండవది వాడు తెచ్చిన సంపాదనలో ఎంతో కొంత పాపద్రవ్యము కలిసి ఉంటుంది. మరి ఏం చెయ్యాలి? విధిక్రియ విహీనాన గతి గోవింద కీర్తనం. ఇంకొక పని చేయవలసిన అవసరం లేదయ్యా. గోవిందనామ సంకీర్తన ద్వారా కల్మష చిత్తాలు కడిగివేయబడతాయి. పాపద్రవ్యపు యొక్క లక్షణము అది కూడా తొలగింపబడి పరిశుద్ధమైనటువంటి ద్రవ్యమై నీ వంశాన్ని నిలబెడుతుందని మహాత్ములు తెలియజేశారు. కాబట్టి అటువంటి నామ సంకీర్తన 12 నెలల పాటు జరగాలి. ప్రతి నెలలో ఇది కూడా సర్వదేవతల అఖండ నామార్చన వైభవం. ఇప్పుడు ఎంఎస్ బాబు గారు వారు ఈ గ్రామంలో వారు చేసినటువంటి నామార్చన కార్యక్రమంతో పాటుగా ఏ దేవాలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయో, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఈ కార్యక్రమం జరిగిందో, అక్కడ పాల్గొని సహకరించినటువంటి దాతలు ఎవరో, ఆ దేవాలయ వైశిష్ట్యం ఏమిటో తనకు ఊరి పెద్దలు తెలిపినంత వరకు, తనకు తెలిసినంత వరకు గ్రామంలో ఉండేటువంటి దేవాలయాలలో ఎక్కడెక్కడ నామం జరిగింది